హలో హాయ్ అండి, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. చాలా రోజుల కింద వీడియో అన్నమాట. ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. నీట్గా వచ్చిన వీడియోస్ అయితే నేను మర్చిపోతూ ఉంటాను అన్నమాట. అదే నా మెంటాలిటీ అనుకోండి. ఇప్పుడు వచ్చి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, అది కూడా బాస్మతి రైస్తోనన్నమాట. వీడియో అయితే మధ్యలో స్కిప్ చేసేయకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. నీట్గా మంచిగా మంచి వీడియోస్ రికార్డ్ చేద్దాం అన్నప్పుడు ఏదో ఒకటి అవుతుంది అన్నమాట. అది నాకు డిస్టి లాగానో ఏందో మరి అర్థం కాదు. కానీ ఇప్పుడు వీడియో బాగానే వస్తుంది కదా, ఎందుకు అంత ఇది చెప్తున్నావు అక్కో అనేసి అనుకోకండి. ముందుగా చెప్తాను. ఇంకా ముందుగా అయితే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందు కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని సాజీరా వేసేసుకొని 2 గుడ్లు పలగొట్టుకొని వేసేసుకొని ఇలా చితగొట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మంచిగా రికార్డ్ చేద్దాం అన్నప్పుడు కరెంట్ పోయింది. ఇదే నా ప్రాబ్లం అన్నమాట. ఏ రోజైతే మంచిగా ఇంట్రెస్ట్ వస్తుందో ఆ రోజు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనుకోండి. ఇంకా ఎగ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా చాట్ మసాలా, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట. ఇంకా ఫ్రైడ్ రైస్లు అంటే ఇంకా సాసెస్ కంపల్సరీ యూస్ చేస్తారు కదా. నేనైతే ఏం సాసెస్ అయితే యూస్ చేయకుండా చేస్తాను. నాకు ఇష్టం ఉండదన్నమాట దేంట్లో అయినా సరే సాసెస్ పెట్టడము. ఎప్పుడైనా పిల్లలు తినట్లేరు అంటేనే అప్పుడు సాస్ ఏమైనా కొంచెం యాడ్ చేస్తాను. ఇంకా నా దగ్గర బాస్మతి రైస్ అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను పక్కన. ఇంకా మా బ్రిత్ర కారం తినదు కాబట్టి ఫస్ట్ రైస్ వేసేసుకొని లాస్ట్లో అయితే కారం యాడ్ చేసుకుంటాను. అట్లా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ వేసేసుకొని ఇంకా ఎగ్ మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా కలిపేసుకోవాలి అన్నమాట. నా దగ్గర ప్రజెంట్ ఏ వెజిటేబుల్స్ లేవు కాబట్టి వేయలేదు. వెజిటేబుల్స్ ఉంటే మాత్రం అన్నీ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కదా. ఏమైనా టేస్ట్ తగ్గింది అనుకుంటున్నారా? అస్సలు తగ్గలేదు, చాలా ఎమ్మీగా వచ్చింది అనుకోండి. బాస్మతి రైస్తో చేసాం కాబట్టి. అండ్ మా బ్రిత్రకి అయితే ఫస్ట్ తీసేస్తాను కొంచెం కారం వేయకముందే. ఇంకా మనం దీన్ని అయితే కలుపుతూ ఉండాలి, అదొక్కటి ఓపిక ఉండాలనుకోండి. నెక్స్ట్ అయితే మా బ్రిత్ర కోసం తీసేసి ఇంకా నా కోసం అయితే నాకు సరిపడంత కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం వేసినాకనే ఇంకా స్మెల్ సూపర్ వచ్చింది అనుకోండి. కాకపోతే ఏం చేస్తామో మా బ్రిత్ర కారం తినట్లేదు. ఎలా అలవాటు చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అన్నమాట. మీకేమైనా టిప్స్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేనైతే కరివేపాకు, మునగాకు పొడి చేసుకున్నాను కదా, ఆ పొడి కూడా వేసుకున్నాను. కొంచెం ఇంకా టేస్ట్ అదిరిపోయింది అనుకోండి. ఆమెనే వంట చేసుకుంటుంది, ఆమెనే తింటుంది కాబట్టి సెల్ఫ్ డబ్బా అనుకోకండి. నిజం చెప్తాను నేను. ఒకవేళ అది ఫ్లాప్ అయింది, టేస్ట్ బాగాలేదు అంటే నేను టేస్ట్ బాగాలేదనే చెప్తాను. మంచిగా వస్తేనే మంచిగా వచ్చిందని చెప్తాను. నేను జెన్యున్గా చెప్తాను వీడియోస్లో మాత్రము. అలా అని బయట అబద్ధాలు చెప్తారనేసి అనుకోకండి. ఇంకా మనం ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర లేదు, ఏం లేదు, జస్ట్ ఉన్న వాటితో చేసేసాను. అయినా టేస్ట్ ఏమాత్రం తగ్గలేదు. చాలా ఎమ్మిగా టేస్టీగా. నిజం చెప్పాలంటే బయట చేస్తారు కదా, ఆ టేస్ట్ వచ్చింది. దాంట్లో సాసెస్ మాత్రమే తక్కువైనాయి. కానీ ఇది మా బ్రిత్ర ప్లేటు, అది నా ప్లేటు. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్